రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడ్డ వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముద్దాయిలు అందరికీ బెయిల్ రావడంతో డాక్యుమెంట్ వర్క్ పూర్తి కాగానే కోర్టు నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బయటకు రానున్నారు. అయితే శిరోముండనం కేసులో శిక్ష ఖరారైన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముద్దాయిల్లో 6 తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యులు, 3 సహాయకులున్నారు. ఒక్కొక్కరి పేరుతో కోర్టుకు 42,000 రూపాయల చొప్పున పూచీకత్తు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో నిందితుల తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడనున్నారు. మొత్తానికి శిక్ష పడినప్పటి నుంచి బెయిల్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడడంతో ముద్దాయిలు ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడ్డ వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముద్దాయిలు అందరికీ బెయిల్ రావడంతో డాక్యుమెంట్ వర్క్ పూర్తి కాగానే కోర్టు నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బయటకు రానున్నారు. అయితే శిరోముండనం కేసులు శిక్ష ఖరారైన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముద్దాయిల్లో 6 తోట త్రిమూర్తుల కుటుంబ సభ్యులు, 3 సహాయకులున్నారు. ఒక్కొక్కరి పేరుతో కోర్టుకు 42,000 రూపాయల చొప్పున పూచీకత్తు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో నిందితుల తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడనున్నారు. మొత్తానికి శిక్ష పడినప్పటి నుంచి బెయిల్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడడంతో ముద్దాయిలు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యు. ఈ రోజు ఉదయం నుంచి విశాఖపట్నంలో చోటు చేసుకుంటున్న ఏదైతే శిరోముండనం కేసులో శిక్ష పడ్డ సంఘటనకు సంబంధించి ఉన్నటువంటి ఉత్కంఠకైతే తెరపడిద్దని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఎస్సీ స్పెషల్ కోర్టులో ముద్దాయిలు 9 మందికి కూడా అధ్యక్ష ఎమ్మెల్సీ వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ఆయన అనుచరులు, బంధువులు మొత్తం 9 మందికి సంబంధించి కూడా ఈ రోజు అయితే శిక్ష ఖరారు చేస్తూ 18 నెలల శిక్షణ, అదేవిధంగా 1,00,000 జరిమానా చొప్పున కట్టాలని చెప్పి కూడా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అనంతరం దీనికి సంబంధించి కూడా నిందితుల తరపు న్యాయవాదులు అయితే బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తానికి అయితే న్యాయ నిపుణుల సలహాలు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేసుకున్న అనంతరం కూడా మధ్యాహ్నం అయితే బెయిల్ కోసం అయితే పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి కూడా ఒక్కొక్క నిందితుల దగ్గర నుంచి 42,000 చొప్పున పూచీకత్తు కట్టించుకొని, అదేవిధంగా ప్రాసెస్ ప్రకారం ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉందో హక్కు ప్రకారం కూడా బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు శిక్షణ అమలు నిలిపివేస్తూ కూడా ఈ రోజు అయితే ప్రకటన చేయడం జరిగింది. 4 రోజుల్లో కూడా హైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కోర్టు అయితే కల్పించడం జరిగింది. దీంతో తోట త్రిమూర్తుల సహాయ అనుచరులు, బంధువులకు కూడా కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎస్సీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతుంది, ఇప్పుడు త్రిమూర్తులు అనుచరులు అదుపులో తీసుకుంటారన్న ఉత్కంఠ అయితే కోర్టు ఆవరణలో చోటు చేసుకోవడం జరిగింది. మరోవైపు పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ఆదేశాల కోసం ఎదురు చూడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిందితుల లాయర్లు అయితే బెయిల్ పిటిషన్ వేయడంతో దాని విచారణ కొనసాగిన నేపథ్యంలో కొంత సమయం తీసుకున్నారు. అదే ఆ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి బెయిల్ కూడా మంజూరు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి ఇంకా నిందితుల తరపు న్యాయవాదులు అయితే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధిత దళిత సంఘాలకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి నిందితులకైతే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. నేపథ్యంలో ఏదైనా 28 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారు చేయడం అనేది కూడా ఒక విజయంగానే మేము భావిస్తున్నామని చెప్పి రాజు, ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వెంటనే మరోపక్క బెయిల్ కూడా రావడం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దళిత సంఘాలు దీనిపైన ఏ రకంగా స్పందిస్తున్నాయి? ఇప్పటి వరకు చూసుకుంటే ఉదయం నుంచి ఉన్నటువంటి ఉత్కంఠ నేపథ్యంలో దళిత సంఘాలు ఇప్పటివరకు అయితే హర్షం వ్యక్తం చేస్తాయి. 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రోజుకు కూడా మాకు న్యాయం జరిగింది, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం కుదిరిందని చెప్పి ఇప్పటి వరకు కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా దళిత సంఘాలు, అదేవిధంగా దళితుల తరపున పోరాటం చేసినటువంటి న్యాయవాది కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆయన అభిప్రాయం ప్రకారం ఏదైతే రాజ్యాంగంలో, న్యాయ వ్యవస్థలో, రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిందితులకి ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ప్రస్తుతాన్ని అయితే బెయిల్ మంజూరు చేయడం అనేది కోర్టు తాలూకా పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మనం తప్పట్లేమని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 4 రోజులు గడువు ఇవ్వడం అనేది 4 రోజుల్లో హైకోర్టుకు అప్లై చేసుకోవడానికి సమయం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా న్యాయబద్ధమైనటువంటి తీర్పుగానే పరిగణించాలి. ఏదైనప్పటికీ కోర్టుకు సంబంధించి కూడా ఉన్నటువంటి ఏవైతే పరిమితులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా
ఉపయోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు నిందితులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఈ రోజు బెయిల్ మంజూరు చేయడానికి తప్పట్లేదని చెప్పి ఆ దళిత సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇప్పుడు మండపేట నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు, ఇది ఇప్పుడు వైసీపీకి ఎంత మేర ఎఫెక్ట్ చూపించబోతుంది? వైసీపీ ఏమైనా మళ్ళీ ఈ విషయంలో ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అంటే ఈ రోజుకు శిక్ష ఖరారైన నేపథ్యంలో ఇప్పటివరకు నిందితుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు ముద్దాయిగానే పరిగణించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి తోట త్రిమూర్తులపై ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది, అదేవిధంగా పార్టీ మీద కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే వైకాపా ప్రభుత్వంలో అరాచకాలు పెరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో వాటిని ఈ రోజు అయితే నిజం చేస్తూ కూడా ఈ సంఘటన కూడా చెప్పుకోవచ్చు. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి శిక్ష పడడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. దీని ప్రభావం ప్రతిపక్షాల ఆరోపణలకు పదును పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితులు అయితే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ప్రభావం ఏదైతే ఇప్పుడు రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్న ఆ నియోజకవర్గం మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దీన్ని బట్టి పార్టీ అధిష్టానం కానీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.